హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రోడెన్స్ హాబీస్ ఛానల్ అండి. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఇంట్లోనే పిల్లెట్స్ని ఎలా తయారు చేసుకోవాలి అన్న టాపిక్ అనమాట. యాక్చువల్గా బయట పిల్లెట్స్ వచ్చి మనకు కేజీ 180 200 దాకా పడుతుంది. సో మనం ఏంటంటే తక్కువ ప్రైస్లో మనం కూడా హెల్తీగా పిల్లెట్స్ని రెడీ చేసుకోవచ్చు. సో అది ఎలాగనేది నేను రెసిపీ చూపిస్తాను ఇప్పుడు. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూసారంటే మీకు అర్థమవుతుంది ఎలా చేసుకోవాలని చెప్పేసి. ఫస్ట్ ఏంటంటే మనము ఈ తయారు చేసుకోవడానికి మనకు కావాల్సిన మూడు పదార్థాలు అండి. ఒకటి మనకు కావాల్సిన పిండి, తర్వాత ఏంటంటే హాట్ వాటర్, ఇంకా మురుకులొత్తే మిషన్ అనమాట. సో ఈ మూడు ఉంటే మనం తయారు చేసుకోవచ్చు. పిండిలో మనం వాటర్ కలిపేటప్పుడు ఫస్ట్ ఏంటంటే వాటర్ని కొంచెం బాయిల్ చేసుకోవాలి. లుక్వామ్గా చేసుకుంటేనే మనకు బాగుంటుంది అనమాట. ఎందుకంటే లుక్వామ్ అంటే వాటర్ని హీట్ చేయకపోతే ఏమవుతుందంటే పిండి అనేది పచ్చిగా ఉండడం వల్ల హ్యామ్స్టర్స్ తిన్నప్పుడు వాటికి కడుపులో డైజెషన్ ఇష్యూస్ కానీ అరగకపోవడం కానీ ఇలాంటివి జరుగుతాయి. సో అలా జరగకుండా ఉండాలి అంటే మనం ఏం చేస్తున్నామంటే వాటర్ని హీట్ చేసుకొని ఆ వాటర్ని కొంచెంగా కలుపుకుంటూ, ఇప్పుడు వీడియోలో చూపించినట్టు కొంచెంగా కలుపుకుంటూ మనము కలుపుకున్నాం అనుకోండి, అది సెట్ అవుతుంది. సో ఏంటంటే పిండి కలిపేటప్పుడు కూడా పిండి మరీ లూజ్గా అవ్వకూడదండి, మరీ టైట్గా అవ్వకూడదు. ఎందుకంటే మరీ లూజ్ అయిందనుకోండి మనకు సరిగా అచ్చులు రావు. అలాగే టైట్ అయ్యిందనుకోండి అది కూడా అంతే సేమ్ మనం ఏదైతే ప్రెస్ చేస్తున్నామో అప్పుడు ప్రాబ్లం అవుతుంది. పిండిని ఏదో ఇలా కలుపుకోవాలండి మెత్తగా, కొంచెం ఫ్లఫీగా. సో ఇప్పుడు చూడండి అది పిండి అనేది ఎలాగా ఉందో మీకు చూపిస్తాను బయటకు తీసి. అది ఆ పిండి అలా మెత్తగా ఉన్నప్పుడు మాత్రమే మనం చేయగలం అనమాట. లూజ్గా అయినా టైట్గా అయిపోయినా మరీ టైట్గా అయిపోయినా మనం చేయలేం దాన్ని. సో బాల్ లాగా ఉండాలి పిండి ఎప్పుడు. సో ఇలా ఇంత మెత్తగా ఉంటేనే మనం పిండిని చేయగలము, మరీ లూజ్ అయినా కూడా చేయలేం దాన్ని. సో ఇదండి. ఇప్పుడు ఏంటంటే ఈ పిండిని మనము ఏదైతే మురుకులు ఎత్తే మిషన్ ఉంది కదా, సో నార్మల్గా మన ఇంట్లో మురుకులు చేయడానికి వాడుతుంటారు పండగలకి వాటికి. సో ఆ మిషన్తోనే మనం ఇప్పుడు అనేవి పిల్లెట్స్ అనేవి తయారు చేస్తున్నాము. సో అది ఎలా చేసుకోవాలని ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో ఈ పిండిని వచ్చి మనము ఆ మురుకులు ఎత్తే మిషన్లో పెడతాము. ఇప్పుడు మిషన్ని చూపిస్తుంది అది ఎలా ఉంటుందంటే, సో ఇదే అండి. దీంట్లో ఏంటంటే మనకు 3 టైప్స్ అంటే చాలా రకాల ప్లేట్లు ఉంటాయి దాంట్లో, అచ్చు ప్లేట్లు. సో ఇప్పుడు నేనైతే ఈ 3 బొక్కలున్న ప్లేట్ని వాడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే సింగిల్ హోల్ది వాడితే ఒకటిగానే వస్తుంది. సో ఈ 3 హోల్ది ఉన్నది వాడినప్పుడు ఏమైందంటే మనకు ఒకటేసారి 3 పిల్లెట్స్ అనేవి వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి నేను ఈజీగా అయిపోతుంది పని అని చెప్పి దీన్ని వాడుతున్నాను. అది ఎవరి ఇష్టం అండి. అంటే మనకు షేప్స్ అనేవి సో అవి అక్కడ ఉంటాయి కాబట్టి దాని ప్రకారం వస్తుంది. ఇలాగ మనం ఏంటంటే మొత్తం మనం కలుపుకున్న పిండిని ఏదైతే ఉందో ఆ పిండిని ఇలా ఈ మురుకులు ఎత్తి దాంట్లో పెట్టేసి లోపలికి దీనికి ఏంటంటే స్పెషాలిటీ ఏంటంటే కొంతమంది దగ్గర కొన్ని రకాలు ఉంటాయి ఇట్లా మురుకులు ఎత్తే మిషన్లు. ఇది వచ్చి స్క్రూ టైప్ అనమాట. ఇప్పుడైనా మనం పైన తిప్పుతూ ఉంటే ఇలా కింద మురుకులు వస్తూ ఉంటాయి. సో ఇవే మనకు ఏంటంటే పిల్లెట్స్గా మారుతాయి అనమాట. మనం కొంచెం డ్రై చేసుకుని పిల్లెట్స్గా మారిపోతాయి. ఇదండి ఫైనల్గా మనం చేసిన పిల్లెట్స్ ఏవైతే ఉన్నాయో హోమ్మేడ్ పిల్లెట్స్ ఇవే. సో ఇవి ఇప్పుడు ఏంటంటే మెత్తగా ఉంటాయి కదా, వాటర్ కన్సిస్టెన్సీ కలిగి ఉంటుంది కాబట్టి సో వీటిని ఏం చేయాలంటే మనము ఎక్కడైతే బాగా అంటే ఎండ అంటే ఇన్ ద సెన్స్ లైట్ గాలి బాగా వచ్చే దగ్గర మనం దీన్ని ఆరబెట్టామనుకోండి ఇవి డ్రై అయిపోతాయి. సో ఇది వచ్చి నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్కి మనకి ఇలా అయ్యాయి. సో ఇంకా కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ ఉంది ఇందులోన, మెత్తగానే ఉన్నాయి ఇంకా. సో ఏంటంటే మనం ఇంకొక రోజు ఆగామనుకోండి మనకు పర్ఫెక్ట్గా తయారవుతాయి. ఇది వచ్చి సెకండ్ డే అనమాట. సెకండ్ డే మనం ఇట్లా చూసినామంటే గట్టిగా అయిపోయాయి చూడండి పిల్లెట్స్ అన్నీ. సో ఈ పిల్లెట్స్ గట్టిగా అయిపోయాయి. వీటిని మనము ఫీడ్ చేసుకుని రెడీగా ఉందన్నమాట. సో ఇవేంటంటే మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు వీటిని. సో ఇలా స్టోర్ చేసుకొని మనం ఒక నెల రోజుల వరకు మనం వీటికి ఫీడ్ చేసుకోవచ్చు మనం ఇంట్లోనే రెడీ చేసుకొని. సో దీంట్లో ఏంటంటే మనం కావాల్సిన పిండి ఏదైనా వాడుకోవచ్చు. జొన్న పిండి, రాగి పిండి, సజ్జ పిండి అన్నీ కలిపి, ఇప్పుడైతే నేను అన్ని పిండిలన్నీ కలిపి తయారు చేశాను అనమాట ఈ పిల్లెట్స్ని. ఇది తినడం వల్ల ఏవైతే మన అనిమల్స్ ఉన్నాయో పెట్స్ అయితే అవి కూడా చాలా హెల్తీగా ఉంటాయండి. సో ఏంటంటే వాటికి కావాల్సిన ఫుడ్ అంటే ప్రోటీన్స్, విటమిన్స్ అన్నీ దొరుకుతాయి ఇందులోనే. సో ఇది మనం తయారు చేసుకున్నప్పుడు మనకి ఏ విధంగా తయారు కావాలనో వాటిని మిక్స్ చేసుకొని తయారు చేసుకోవచ్చు. చూడండి ఈ వీడియోలో అవి ఎంత ఇష్టంగా తింటున్నాయో వాటిని. సో ఏంటంటే మనం బయట పోయి పిల్లెట్స్ని కొని పెట్టే బదులు మన దగ్గర 1-2 పేర్లు ఉన్నాయనుకోండి హ్యామ్స్టర్లు, ఇలా కూడా చేసుకోవచ్చు. సో ఇది కూడా హెల్తీ అయిన ఫుడ్డే. సో ఏంటంటే ఇంకా మనం చాలా వరకు ఇంట్లో ఉన్న పిండి వాడతాం కాబట్టి, అంటే జొన్న పిండి, రాగి పిండి, సజ్జ పిండి, సో ఇలాంటి పిండి అన్ని వాడి మనం దీన్ని తయారు చేసుకోవచ్చు. ఒక నెల రోజుల వరకు వస్తుంది ఒకసారి తయారు చేసుకుంటే ఇవన్నీ. సో మన దగ్గర ఉన్న హ్యామ్స్టర్స్ అన్నీ ఈ పిల్లెట్స్ కోసం చాలా ఎగబడి తింటాయండి. ఇక్కడ చూసారంటే మొత్తం నేనైతే అంటే కనీసం ఒక వీక్లో 2 టైమ్స్ నేను ఈ పిల్లెట్స్ వేస్తాను. మిగతా సారి అంతా ఒకరోజు క్యాబేజ్, క్యారెట్, బీట్రూట్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అన్నీ ఇస్తాను వీటికి. సో ప్రతిరోజు ఒకటే ఫుడ్ ఇచ్చినా కూడా వాటికి కూడా కొంచెం బోర్గా ఉంటుంది. డైలీ మనం ఫుడ్ మారుస్తున్నాం అనుకోండి వాటికి కూడా కొంచెం హ్యాపీగా ఉంటుంది. ఇది కంప్లీట్గా 3 డేస్ తర్వాత అండి. చూడండి ఎలా అయిపోయాయి పిల్లెట్స్, మొత్తం ఇంకా గట్టిగా అయిపోయాయి పిల్లెట్స్ అన్నీ. సో ఈ పిల్లెట్స్ని మనం ఏంటంటే ఇలా ఫీడ్ చేసుకోవడం వల్ల హ్యామ్స్టర్కి
ప్రోటీన్స్ అన్నీ మంచిగా దొరుకుతాయి, ఫైబర్స్ అన్నీ మంచిగా దొరుకుతాయి. మన హ్యామ్స్టర్స్ కూడా హెల్తీగా ఉంటాయి. చాలామంది మన ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. సబ్స్క్రైబ్ చేస్తేనే నాకు మోటివేషన్గా ఉంటుంది. చాలా చెప్పాను ఇంతవరకు. సో మీరు సబ్స్క్రైబ్ చేశారనుకోండి, నాకు మోటివేషన్గా దొరుకుతుంది. ఇలాంటి వీడియోస్ నేను మరిన్ని మీ ముందు తీసుకొస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇంకొక ఉపయోగం ఏంటంటే, నేను చేసే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుందన్నమాట. ఇలా నోటిఫికేషన్ వచ్చినప్పుడు మాత్రమే మీకు నా వీడియోస్ తెలుస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్.